ప్రేమ. ప్రేమ అనేది విధాత యొక్క అత్యంత సుందరమైన సృష్టి. కానీ ప్రతి సృష్టిని కూడా జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. మీరు ఈ విగ్రహాన్నే చూడండి. కళాకారుడు దీన్ని తయారు చేసినప్పుడు అప్పుడు ఇది చాలా సుందరంగా ఉండేది. కానీ తర్వాత ఎవరూ దీన్ని పరిరక్షించలేదు. దీని యజమాని విగ్రహ పరిరక్షణ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదు. అందుకే ఇప్పుడు ఈ విగ్రహం చూడటానికి అందవిహీనంగా తయారైంది. ఈ ప్రకారంగానే కేవలం పైకి తెలిపినంత మాత్రాన ప్రేమ ప్రేమగా పరిగణించబడదు. అందుకోసం మీరు మీ కర్తవ్యాలని పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశం యొక్క రక్షణ, పరివారం రక్త సంబంధీకుల సురక్ష, సంతానానికి సంస్కారం నేర్పించటం, జీవిత భాగస్వామి భారం మోయటం. ఈ కర్తవ్యాలన్నీ మీరు నిర్వర్తించినంత వరకు ప్రేమకి దూరం అవుతూనే ఉంటారు. ఒకవేళ మీరు ప్రేమామృతాన్ని పొందాలనుకుంటే కర్తవ్యం అనే తపస్సుకి సిద్ధంగా ఉండాలి. అలాగే మనసుతో స్మరించి తీరాలి. రాధాకృష్ణ. నేనే శపథం చేశాను. ఇప్పుడే కదా అన్నా నన్ను కొట్టకుండా వదలను అని. ముందు నన్ను పట్టుకొని చూపించు. అయాన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు రాధా? నీ చేతిలో ఈ కొమ్మేంటి? నువ్వు ఏమన్నావో గుర్తుందా? ఈసారి నా సమక్షానికి వచ్చే ముందు నా పుత్రుడి మరణ సమాచారం నీతో తీసుకురా, లేదంటే నీ మొహం చూపించొద్దు అన్నావు కదా. ఇలా చూడు, కంసుడిప్పుడు నీ ఎదురుగా నిలబడ్డాడు. నీకొక సమాచారం చెప్పనా? నేను నీ పుత్రుణ్ణి చంపేశాను. ఆ భవిష్యవాణి అబద్ధమని నేను నిరూపించాను. ఈ రోజు నుండి మీ కారావాసం సమాప్తం. ఇక నుండి మీ ఇద్దరు నాతో పాటు రాజభవనంలో సుఖ సంతోషాలతో జీవించొచ్చు.
ఏమైంది సోదరి? నీకు విశ్వాసం కలగడం లేదా? ఎందుకంటే నేనెప్పటికీ అలా చెయ్యను సోదరి. ఏ సోదరి అయితే తన కడుపులో తన సోదరుడి మృత్యువుకి జన్మనిస్తుందో ఆ సోదరికి కారాగార అంధకారమే జీవితాంతం ఉండాలి. కంసుడి చెర నుంచి ముక్తి కావాలంటే ఉన్న మార్గం ఒక్కటే, మృత్యువు. మీరే ఎన్నుకోండి మీకు ఇష్టమైన ఆయుధం. ఈ విషాద జీవితానికి ఇక ముగింపు పలకండి. ఇప్పుడు అర్థమైందా? రాజవంశకులు కదా, అందుకే ఈ సామాన్య ఆయుధాలు మీరు ముట్టుకోరు కదా. అయితే తీసుకోండి, తీసుకోండి. ఈ మహాకంసుడి యొక్క మహాశక్తివంతమైన ఖడ్గం. ఇది తీసుకోండి. మీ ప్రాణాల్ని అంతం చేసుకోండి. కాళ్ళని ఆహ్వానించిన శరీరాల్ని నా కళ్ళెదురుగానే అంతం చేసుకోండి. నా పుత్రుడు మరణించలేదు కంస, జీవించే ఉన్నాడు. తప్పక వస్తాడు. మేమిన్నేళ్లుగా అనుభవించిన నరక యాతనలన్నింటికీ తన 7 సోదరుల మృత్యువుకి ప్రతీకారం నీపై తీర్చుకుంటాడు నా పుత్రుడు. చూస్తూ ఉండు కంస, తన ప్రయాణం మొదలైపోయింది. అయాన్, నువ్వెప్పుడొచ్చావు? నేను శస్త్ర విద్యాభ్యాసం కోసం వెళ్ళాను కదా, అది పూర్తయిపోయింది రాదా. వెళ్ళమని ఆచార్యులు ఆజ్ఞ ఇచ్చారు, అందుకే తిరిగొచ్చా. నువ్వు తిరిగి రావడం చాలా మంచిదైంది. నువ్వు ఇక ఈ అల్లరోడికి పాఠం నేర్పించు. ఇతనా? ఎవరితను? తన వెనక ఈ కొమ్మను పట్టుకొని ఎందుకు వెళ్తున్నావు? తనని కొట్టడానికి. నన్ను చాలా బాధ పెడుతున్నాడు. లేదు 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 సోదరా, అదేం లేదు. తను పర్సానా అధిపతి గారి పుత్రిక. నేను ఒక సాధారణ గో కాపరిని. నేను ఏమీ చేయలేదు. నేనేం చేయగలను? నేను గోవులను కాస్తుంటాను, సరదాగా పిల్లల గ్రోవి వాయిస్తాను, అంతే. రాధా, నువ్వు ఆ పిల్లల గ్రోవే అన్ని సమస్యలకి కారణం. ఇతను మామూలు గోకాపరి కాదు, మాయులుడు, అలాగే చతురుడు కూడా. చూసారా సోదరా నన్ను ఎలా ఏడిపిస్తుందో? మీరే చూడండి ఎలా ఏడిపిస్తుందో. అయినా ఇది అనుచితం కాదు రాధా. సోదరుణ్ణి నువ్వు నాకింకా సరిగ్గా పరిచయం కూడా చేయలేదు, అప్పుడే నా మీద లేనిపోని చాడీలు చెప్తున్నావు. అవునా సోదరా? దయచేసి నువ్వు ఇతని మాటలు నమ్మద్దు. రాధా అలా అంటావేంటి? సోదరుడు ఎంతో బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నాడు. సత్యం ఏంటో తప్పకుండా తెలుసుకుంటాడు. అవును కదా సోదరా? అయాన్, చాలు. రాధా, తనకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. హ్మ్? ఎందుకు మా రాధని ఎందుకు ఏడిపిస్తున్నావు? నీకేం కావాలి? స్నేహం.